Hi, welcome to Rama Reddy Maths Academy. Today, which is I'm going to explain our another test, that is logarithmic test. ఇప్పటివరకు ఏమేమి చూసాము? P series test, comparison test, and D'Alembert ratio test, Rabi's test, and logarithmic. అవునండి, ఒకదానికి ఒకటి చైన్ లింక్. ఫస్ట్ ఈజ్ P series, నెక్స్ట్ వన్ ఈజ్ what? Comparison, and the next one is D'Alembert ratio test. See, listen carefully. D'Alembert ratio test ganaka fail aithe, if D'Alembert ratio test conditions manaku telusu, k greater than 1 convergent, k less than 1 divergent, k is equal to 1, test fails. Don't skip the video, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ వన్ మోర్, ఇది D'Alembert రేషియో టెస్ట్ చేస్తున్నప్పుడు దెన్ అగైన్ మనం బ్యాక్ వెళ్ళాలి. ఎక్కడ టెస్ట్? ఇక్కడ లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1 అండ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పీసీడీస్ చేయగలిగితే పీసీడీస్, ఆర్ ఎల్స్ కంపారిజన్ చేయగలిగితే కంపారిజన్. బట్ దీస్ టూ ఆర్ నాట్ పాసిబుల్. ఇన్ దట్ కేస్ గో ఫర్ Rabi's test. Rabi's test ఎప్పుడు వెళ్ళాలి? un upon un plus 1 which is not equal to e but it is equal to 1 అయినప్పుడు మనం Rabi's టెస్ట్ చేయాలి. అది నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీని తర్వాత సేమ్ ఫ్రమ్ ద D'Alembert నుంచి ఒకవేళ 1 కాలేదండి, కానీ దట్ వాల్యూ un upon un plus 1 అనే వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ నెంబర్ ఈ. D'Alembert టెస్ట్ ఫెయిల్లో నాకు దీని వాల్యూ ఈ అని వచ్చింది అనుకోండి, దెన్ గో ఫర్ logarithmic టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I will explain. Logarithmic అంటే ఏంటిది? Summation un is a positive term series and what is our condition? Limit n tends to infinite and log un upon un plus 1 is equal to k అనుకుంటే దీని వాల్యూ k వచ్చి, k అనేది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్, k లెస్ దెన్ 1 డైవర్జెంట్, k ఈజ్ ఈక్వల్ టు 1, టెస్ట్ ఫెయిల్స్. కానీ ఇది ఎక్కడి నుంచి డైరెక్ట్ లాగరిథమిక్ చేస్తామా? లేదు. ఫస్ట్ యూ నీడ్ టు check un plus 1 limit n tends to infinite, un upon un plus 1 చెక్ చేసి, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ వినండి, D'Alembert రేషియో టెస్ట్ ఫెయిల్స్. రేషియో టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనం Rabi'sకి వెళ్తాం. Rabi'sలో కూడా ఎప్పుడు వెళ్తాం? నెంబర్ ఈ లేకపోతే Rabi's చేస్తాం. మళ్ళీ ఈ సింప్లిఫికేషన్లో ఒకవేళ నాకు నెంబర్ ఈ అని వచ్చింది అనుకోండి, అంటే ఏంటిది? లిమిట్ n tends to infinite 1 plus 1 by n whole to the power of n. ఓకే, దీన్ని మనం ఏమని రాయొచ్చు? x by n whole power n is e power x e power n. ఓకే, ఇదండి మన ప్రాపర్టీ. నేను ఇక్కడ 1 అనుకున్నాను అనుకో, ఈ వస్తుంది. ఇలాంటి వాల్యూ నాకు రాకపోతే దెన్ గో ఫర్ Rabi's. ఇక్కడ ఏంటిది? ఒకవేళ నా సింప్లిఫికేషన్లో ఈ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ మీరు ఎక్కడికి జంప్ అవ్వాలి? గో ఫర్ లాగరిథమిక్ టెస్ట్. లాగరిథమిక్ టెస్ట్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇట్. సిరీస్లో ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయా? పాజిటివ్ ఎన్ టర్మ్స్ ఉన్నాయా? ఓకే, ఫ్యాక్టోరియల్స్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఉండగానే నేను ఏమని చెప్పాను? గో ఫర్ D'Alembertలో మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము. ఎక్కడి వరకు చెక్ చేస్తాము? un upon un plus 1 చెక్ చేసిన తర్వాత ఆ సింప్లిఫికేషన్లో నాకు ఈ అనే టర్మ్ వస్తే గో ఫర్ లాగరిథమిక్. యాక్చువల్లీ ఇక్కడ లాగరిథమిక్ చేస్తున్నాను, కానీ నేను ఫస్ట్ D'Alembert ఎందుకు చేస్తున్నానో చెప్తున్నాను ప్రాబ్లం చూడంగానే. ఓకే, నౌ సి ఏమిచ్చాడు? నౌ ఐల్ రీరైట్ ద ఈక్వేషన్. ఎక్స్ ఇక్కడ ఏం లేదు కదండి, నా కన్వీనియంట్ కోసం నేను ఎక్స్ అపాన్ 1 ఫ్యాక్టోరియల్. ఈజ్ దర్ ఎనీ చేంజ్? ఎక్స్ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎక్సే. ఎందుకు రాసానో చెప్తాను. 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఇవన్నీ ఫ్యాక్టోరియల్లో ఉంది కాబట్టి నేను దీన్ని కూడా 1 ఫ్యాక్టోరియల్ అని రాశాను. ఇది ఎక్స్ పవర్ 2, 3 అలా రిపీట్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఎక్స్ పవర్ ఏమని రాస్తాను? ఫస్ట్ది 1 అంటాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 క్యూబ్ అపాన్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్
4 power 4 x power 4 upon 4 factorial, so on. This is our given equation. Okay, given equation is this. నేను ఏమంటాను, నౌ ఐ నీడ్ టు రైట్ యుఎన్ ఎలా రాస్తాను? సమ్మేషన్ టర్మ్ ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఫస్ట్ ఇది ఎలా ఉందంటే ఎక్స్ టర్మ్స్ తీసుకోండి, ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. దీన్ని నేను సింప్లిఫై చేయాలి కదా. 1 2 3 4 ఏ సిరీస్లో ఉంది, ఏపీలో ఉంది. ఏపీ అని ఎలా చెప్తాను? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 1, ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏంటి? 1, n minus 1 into d అంటే దిస్ మైనస్ దిస్ మైనస్ దిస్, ఎంత చేసినా 1 వస్తుంది. 1 ప్లస్ n మైనస్ 1 అంటే ఎంతండి? n. ఈ సిరీస్ని 1 2 3 4ని నేను ఏమని రాయొచ్చు? ఎక్స్ పవర్ ఎక్స్ రాసి పవర్ n అని రాయొచ్చు. అలానే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకుంటాను, 1 వస్తుంది. 2 పవర్ ఎంత? ఇది 2, ఇది 3, ఇది 4, సో ఆన్. బట్ ఎలా ఉంది ఇది? 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 క్యూబ్ అని ఉంది. 1 1 రిపీట్ అవుతుంది. అంటే 1 2 3 అంటే ఇది కూడా నాకేమొస్తుంది? n వస్తుంది. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది కూడా నాకేమొస్తుంది? n వస్తుంది. ఎందుకని ఇక్కడ చేశాను కదా, 1 2 3 4 ఇలా రిపీట్ అవుతుంది. అంటే నేను దాన్ని n పవర్ n అని రాయొచ్చా? వై? బికాజ్ ఇఫ్ యూ పుట్ n ఈక్వల్ టు 1 ఇయర్ 1 పవర్ 1, n ఈక్వల్ టు 2 2 పవర్ 2, n ఈక్వల్ టు 3 3 పవర్ 3 వస్తుందా సిరీస్? ఓకే, ఇగో చూడండి, 1 పెడితే ఇది ఎక్స్ వస్తుంది, 2 పెడితే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, రైట్? ఇప్పుడు నేనేమని రాస్తాను? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్. అర్థమైంది కదా ఎలా రాయాలి? సమ్మేషన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎన్ టు ది పవర్ ఆఫ్ ఎన్. కింద ఎలా ఉంది? 1 2 3 4, 1 2 3 4 సేమ్ ఇందాక సిరీస్ రిపీట్ అవుతుంది. n వచ్చింది కదా, సింప్లిఫై చేస్తే నేను ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఏమని రాస్తాను? n ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ అవర్ un. నౌ డిఎల్ఎంబర్ట్ రేషియో టెస్ట్ ఏం చెప్తుంది మనకి? ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫ్యాక్టోరియల్లో ఉంటే డిఎల్ఎంబర్ట్ అప్లై చేయాలి. డిఎల్ఎంబర్ట్ ఏంటిది? un అపాన్ un ప్లస్ 1. నేను ఇక్కడ సమ్మేషన్ un ప్లస్ 1 కూడా రాస్తాను. అంటే n ఈజ్ రీప్లేస్డ్ విత్ n ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1, n ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. n ప్లేస్లో n ప్లస్ 1 రాస్తున్నాను. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిదమ్మా? n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 n అని రాయొచ్చు. నేను ఇది n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. మీకు ఇంకా అర్థం కావడానికి నేను దాన్ని ఎలా రాస్తాను? ఇంకొకటి ఎలా రాయండి? దీన్ని ఇంకెలా రాయొచ్చు నేను? ఎక్స్ పవర్ n ప్లస్ 1 ఇక్కడ రాయండి, సమ్మేషన్ un ప్లస్ 1. ఎందుకు? సింప్లిఫికేషన్ ప్రాబ్లం అవ్వకుండా రాస్తున్నాను. n ప్లస్ 1 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1, n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. వాట్ ఈజ్ అవర్ కండిషన్? యూ నీడ్ టు ఫైండ్ un అపాన్ un ప్లస్ 1. ఓకే, నేను un టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తాను. ఎక్స్ పవర్ n పవర్ n బై n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై un ప్లస్ 1 అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్లో అవుతుంది ప్రోడక్ట్లో. అప్పుడు అది ఏమవుతుంది? n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్. ఓకే, నా నేను ఇంకా దీన్ని ఎలా రాస్తాను చూడండి. ఎక్స్ పవర్ n x power n power n plus 1 n ఫ్యాక్టోరియల్. దీన్ని ఏం సింప్లిఫై చేయను, n ఫ్యాక్టోరియల్. ఇక్కడ x పవర్ n ప్లస్ 1 ఏమని రాయొచ్చు? x పవర్ n ఇంటూ x పవర్ 1 అని రాయొచ్చు. x పవర్ n ప్లస్ 1 ఎందుకని? క్యాన్సిలేషన్ కోసం. n ప్లస్ 1 పవర్ n ప్లస్ 1ని n ప్లస్ 1 పవర్ n అని రాయొచ్చు, n ప్లస్ 1 పవర్ 1 అని రాయొచ్చు. దీన్ని సింప్లిఫై విడదీశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ పవర్ n క్యాన్సిల్ అండ్ ఈజ్ దర్ ఎనీ క్యాన్సిల్? n ప్లస్ 1 n ప్లస్ 1. కమ్ ఆన్, వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? n టు ది పవర్ ఆఫ్ n అపాన్ n plus 1 to the power of n into
x. ఇదేంటిదండి un/un plus 1. నౌ ఐ నీడ్ టు, నేను దీన్ని ఇంకెలా సింప్లిఫై చేస్తాను, న్యూమరేటర్లో n/n టేక్ ఇట్ అవుట్ అండ్ డినామినేటర్లో ఇక్కడ నుంచి n/n టేక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద రిమైనింగ్ 1 + 1/n to the power of n into x. These two terms get cancelled. Then what is our remaining term here? ఇప్పుడు రిమైనింగ్ టర్మ్కి నేను లిమిట్ అప్లై చేస్తాను. ఎందుకని లిమిట్ n tends to infinite un/un plus 1 is equal to, చూడండి లిమిట్ అప్లై చేస్తున్నా కదా ఏమవుతుంది, లిమిట్ n tends to infinite 1/1 plus 1/whole power n into x. మనకి ఒక కండిషన్ ఉందండి. ఏంటా కండిషను, లిమిట్ n tends to infinite 1 plus x by n whole power n, which is nothing but e to the power of x అని తెలుసు. అంటే నేను ఇక్కడ x ప్లేస్లో నాకు ఏముంది, 1 ఉంది కదా, మనకి ఇది ఉంది కదా, హోల్ పవర్ n ఈక్వల్ టు x ప్లేస్లో 1 ఉంటే నేను ఇది ఏమవుతుంది, నా ప్రాబ్లంలో e అవుతుంది, రైట్. ఇప్పుడు ఇదేమవుతుంది, లిమిట్ n tends to infinite which is nothing but what, 1/e. లిమిట్ అప్లై చేస్తున్నాయి కదండి, 1/e అయ్యేది. అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, దిస్ ఇస్ నథింగ్ బట్ 1/e ఇంటూ ఎక్స్. ఓకే, ఇప్పుడు మన కండిషన్స్ ఏమని రాయొచ్చు ఇక్కడ నేను, సి వాట్ ఈస్ అవర్ కండిషన్, దేర్ఫోర్ ఫ్రమ్ D'Alembert రేషియో టెస్ట్, D'Alembert రేషియో టెస్ట్, D'Alembert రేషియో టెస్ట్ నుంచి నాకు ఇది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, సమ్మేషన్ un ఈజ్ కన్వర్జెంట్ని CGT అని రాస్తున్నాను, కన్వర్జెంట్ ఇఫ్ వాట్ ఈజ్ అవర్ కండిషన్ 1/xe greater than 1. ఎందుకని un/un plus 1 it must be greater than 1 మన కండిషన్ D'Alembert. ఓకే, కాబట్టి 1/xe greater than 1 అంటే దీన్ని నేను ఇంకేమని రాయొచ్చు, x is greater than 1/e అని రాయొచ్చా, greater than 1/e. therefore ఇంకొకటి ఎలా రాయొచ్చు, సమ్మేషన్ un is డైవర్జెంట్ dvgt అని రాస్తున్నాను. ఎప్పుడు నాకు డైవర్జెంట్ అవుతుంది చెప్పండి, 1/xe అనేది లెస్ దెన్ 1, అంటే దట్ ఈస్ x is లెస్ దెన్ 1/e. ఇది నార్మల్ కన్క్లూజన్ కదా. కానీ మనకేమని తెలుసు, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇఫ్ దిస్ టర్మ్ ఇన్వాల్వ్స్ ఈ, గివ్ ద కన్క్లూజన్ అండ్ గో ఫర్ లాగరిథమిక్ టెస్ట్. ఈ సింప్లిఫికేషన్లో ఈ వస్తే మనం ఏం చేయాలి, D'Alembert టెస్ట్కి ఇది ఎలా కన్వర్ట్ అవుతుందని 2 స్టెప్స్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి, లాగరిథమిక్ టెస్ట్ అప్లై చేయాలి. అది ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. లాగరిథమిక్ టెస్ట్ అంటే ఏం చేయాలి, x is equal to 1/e. టెస్ట్ ఫెయిల్స్ ఎప్పుడు, x is equal to 1/e. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, టెస్ట్ ఫెయిల్స్ ఎప్పుడు, x is equal to 1/xe equal to 1, 1/xe equal to 1, then టెస్ట్ ఫెయిల్స్. టెస్ట్ ఫెయిల్స్ కాబట్టి నేను ఏమని రాయాలి ఇక్కడ, x is equal to 1/e. x is equal to what, 1/e. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈస్ అవర్ కండిషన్, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, x is equal to 1/eని చూడండి నాన్న, ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది నేను సింప్లిఫికేషన్ అక్కడ రాశాను, ఏంటది 1/1 plus 1/n to the power of n into x. ఇక్కడ నేను x ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, x ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ బికమ్ టు, వాట్ ఈస్ దట్, therefore un/un plus 1 which is equal to 1/1 plus 1/n whole power n
In the place of x, it is 1 by e. 1 by e అంటే ఇది డినామినేటర్ న్యూమరేటర్కి చేంజ్ చేస్తే ఏమవుతుంది e by 1 plus 1 upon n whole power n. దీని వాల్యూ మనకేమని తెలుసు e అని తెలుసు. e అని తెలిస్తే which is nothing but e upon e which is 1. ఓకే, నాకు 1 వచ్చింది. ఈ వాల్యూని నేను ఇప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? లాగరిథమిక్ టెస్ట్. వాట్ ఈస్ దట్? log un upon un plus 1. వాట్ ఈజ్ అవర్ కండిషన్? లిమిట్ ఏంటి? లాగరిథమిక్. ఇక్కడ నుంచి లాగరిథమిక్ స్టార్ట్ అవుతుంది. లిమిట్ n tends to infinite log un upon un plus 1 is equal to k. ఇది రావాలి కదా, నేను అదే కండిషన్ చేస్తున్నాను. అందులో నేను ఏం చేస్తాను? ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుంది? లాగ్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఈ లాగ్ ఆఫ్ ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫికేషన్. బట్ నో నీడ్ టు రైట్ 1, ఎందుకంటే 1 వచ్చింది కాబట్టి అక్కడ టెస్ట్ ఎట్లా ఫెయిల్ అయిందో నేను చెప్పాను. నాకు ఇది కావాలండి. సింప్లిఫై ఫ్రమ్ ఇయర్ e upon 1 plus 1 by n whole to the power of n. Log a by b form, which is nothing but log a minus log b. ఓకే, చూడండి. ఇక్కడ ఇది ఎలా సింప్లిఫై అవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. చూడండి, లాగ్ ఈ అంటే ఇది ఎలా ఉంది? లాగ్ ఈ అంటే ఏంటిది? లాగ్ ఈ బేస్ ఈ అని అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంటిది? లాగ్ 1 plus 1 by n whole power n. 1 plus 1 by n whole power n. Log 1 plus 1 by n whole power n. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? యూ నీడ్ టు అప్లై ద లిమిట్ ఫర్ దిస్. ఇదేమవుతుంది? నాకు 1 అవుతుంది. లాగ్ ఆఫ్ 1 plus 1 by n whole power n. ఇది దీని వాల్యూ అండి, లాగ్ ఆఫ్ un upon un plus 1. కానీ మనం టెస్ట్లో ఏం చేయాలి? లిమిట్ n tends to infinite log of un upon un plus 1. దీనికి నేను లాగ్ అప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. దానికి నేను లిమిట్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది 1 అవుతుంది. ఇక్కడ ఏంటిది మన ప్రిన్సిపల్? n ఉండాలి కదండి. n ఇంటూ దిస్, రైట్? ఇక్కడ n వస్తుంది కదా, నేను n అప్లై చేసి లిమిట్ అప్లై చేస్తాను. లిమిట్ n tends to infinite. ఇక్కడ నాకు ఒకసారి చూడండి, ఇది లాగ్ ఈ, ఇది లాగ్ ఆఫ్ 1 plus x whole power n. నేను ఇది లాగ్ అప్లై చేసి రాయండి, తర్వాత లిమిట్ అప్లై చేద్దాం. లాగ్ అప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది 1 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ n. ఎస్, దీన్ని ఇంకెలా సింప్లిఫై చేయొచ్చు? లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే మీరు ఏమని రాస్తారు? 2 log x అని రాస్తారు కదా. అందుకని ఈ n ముందుకు రాస్తే n log 1 plus 1 by n. కానీ మనకు ఒకటి తెలుసు ప్రిన్సిపల్, ఏంటది? లాగ్ ఆఫ్ 1 plus x is equal to x minus, కనిపిస్తుందా? x square by 2 and x cube by 3 minus x power 4 by 4 so on. ఇది మన ఫార్ములా. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, అప్పుడు అదేమవుతుంది? 1 minus n. లాగ్ 1 plus x ప్లస్ లేదు ఉంది, 1 by n ఉంది. నేను 1 by nని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? x అంటే ఏంటి? 1 by n. ఓకే, మైనస్ x స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1 by n స్క్వేర్ ఇంటూ 2. x క్యూబ్ అంటే 1 by n క్యూబ్ ఇంటూ 3, ఎందుకంటే 1 by n హోల్స్ క్యూబ్ కదా. ఓకే, 1 by n పవర్ 4 ఇంటూ 4 సో ఆన్. ఓకే, క్లియర్? 1 by 1 సింప్లిఫై చేయండి, వెరీ ఈజీ. ఇప్పుడు నేను nతో ప్రోడక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది n క్యాన్సిల్, నాకు 1 వస్తుందండి. n క్యాన్సిల్ అండ్ మైనస్తో కూడా సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
1 by 2n. Minus into plus minus, nn cancel, 1 by 3n square, 1n cancel. Minus into minus plus 1 by 4n cube. ఇక్కడ -1 +1 కూడా క్యాన్సిల్ అవుతుంది. నాకేమొచ్చింది? దిస్ ఈజ్ 1 by 2n minus 3n square plus 1 by 4n cube. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నేనేం అప్లై చేస్తాను? వాట్ ఈస్ అవర్ కండిషన్? దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ log of un by un plus 1. అవునా? కానీ మన ప్రిన్సిపల్ ఏంటిది? చూడండి, అదేంటంటే మనకు వచ్చినటువంటి వాల్యూ log of un upon un plus 1. కానీ మనకేంటి? n into log of un upon un plus 1 కావాలి. అవునా అండి? ఓకే, అప్పుడు నేను ఈ మొత్తం టర్మ్ని దేంతోని ప్రోడక్ట్ చేయాలి? ఎన్తోని ప్రోడక్ట్ చేస్తాను. n ఇంటూ 1 upon 2n మైనస్ 1 upon 3n స్క్వేర్ ప్లస్ 1 upon 4n క్యూబ్ సో ఆన్. అవునా? ఇప్పుడు n క్యాన్సిల్. వాట్ ఈస్ రిమైనింగ్? 1 by 2 మైనస్ 1 by 3n ప్లస్ 1 by 4n స్క్వేర్. ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ యూ అప్లై ద లిమిట్, ఎందుకని? వాట్ ఈజ్ అవర్ లాగరిథమిక్ కండిషన్? లిమిట్ n tends to infinite n into log of un upon un plus 1. ఫస్ట్ ఈ టర్మ్ సింప్లిఫై చేశాను, తర్వాత లాగ్ అప్లై చేశాను, ఇది వచ్చింది. తర్వాత nతో ప్రోడక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటి? అప్లై ద లిమిట్. లిమిట్ అప్లై చేస్తే చూడండి అమ్మా, 1 by 2 యాజ్ ఇట్ ఈస్ 1 by ఇన్ఫైనైట్ అంటే ఇదేంటి? 0 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 0 అవుతుంది. అంటే నాకేం వాల్యూ వచ్చింది? వాట్ ఈస్ అవర్ వాల్యూ? లిమిట్ n tends to infinite, లిమిట్ n tends to infinite, n log un upon un plus 1 is 1 by 2, which is our k. ఏమని చెప్పాను? వీడియో స్టార్టింగ్లో చెప్పాను చూడండి. n log un upon un plus 1, it is equal to k if k is greater than 1. k is greater than 1, convergent. k is less than 1, divergent. k is equal to 1, test fails అని చెప్పాను. ఇక్కడ ఏమవుతుంది నాకు? 1 by 2 అంటే 0.5. It is less than 1, right? Here 1 by 2 is less than 1. అంటే ఏంటిది? Therefore, summation un is dvgt, divergent from our by logarithmic test. Is it clear all of you? First DLM బట్టి చేయండి, un upon un plus 1 చేయండి. తర్వాత ఏం చేయండి? అందులో కన్వర్జెంటా డైవర్జెంటా టెస్ట్ ఫెయిల్స్. టెస్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ టర్మ్ని సింప్లిఫై చేసి లాగ్తో ప్రోడక్ట్ చేస్తే ఒక టర్మ్ వస్తుంది. దెన్ ప్రోడక్ట్ విత్ ఎన్ చేయండి. తర్వాత లిమిట్ అప్లై చేయండి. విల్ గెట్ అవర్ కన్క్లూజన్. వచ్చినటువంటి వాల్యూ లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్, గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్స్. ఓకే, దిస్ ఈజ్ అవర్ లాగరిథమిక్ టెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.